హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన సంస్థ అన్నమాట. మనకు ఈ నోటిఫికేషన్‌లో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో మనకొచ్చేసి ఇంటర్మీడియేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. బీటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌తో మనకు ఆల్‌మోస్ట్ 35,000 వరకు సాలరీ ఉంటుంది. బీటెక్ కానీ డిగ్రీ చేసిన అభ్యర్థులకొచ్చేసి ఆల్‌మోస్ట్ 50,000+ అయితే సాలరీ అయితే ఉండడం జరుగుతుందనమాట. సెలెక్ట్ అయితే గనక మీకైతే పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. సో, మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండే అవకాశం కూడా ఉందనమాట. ఇంకో చిన్న విషయం ఏంటంటే, దీనికొచ్చేసి మనకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిందంటే 90% జాబ్ కన్ఫర్మేషన్ అయితే అయిపోతుందనమాట. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. పుడుచేరి. సో, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనక క్లిక్ చేసి ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో, చూసుకుంటే మనకు రిక్రూట్‌మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. NITPY 01/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 17/2025 అన్నమాట. 1 జులై 2025 నాడు మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనం ఇప్పుడు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది. ఇక్కడ రిక్రూట్‌మెంట్ రిలేటెడ్ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది. సో, మనం ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, దాని గురించి ఇప్పుడు క్లియర్ కట్ డిస్కషన్ అయితే చేసుకుందాం. సో, మీతో డిస్కస్ చేసినట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో, ఇది వచ్చేసి రిక్రూట్‌మెంట్ వచ్చేసి నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అన్నమాట. పర్మనెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. ఎటువంటి మనకొచ్చేసి టెంపరరీ జాబ్స్ అయితే కావు. పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో, మన ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సుంటుంది. మనకొచ్చేసి వేకెన్సీస్‌కి అలాగే మనకు ఎన్ని పొజిషన్స్, ఏ పొజిషన్స్ ఉన్నాయనుకుంటే టెక్నికల్ అసిస్టెంట్‌కొచ్చేసి మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇండివిడ్యువల్ కాస్ట్ వైస్ కూడా బైఫర్కేషన్ ఇవ్వడం జరిగింది. లెవెల్ 6 సంబంధించి బేసిక్ పే అన్నమాట. సో, జూనియర్ ఇంజినీర్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. అలాగే సూపరింటెండెంట్‌కి 1 వేకెన్సీ అయితే ఉంది మనకు. ఇవి గ్రూప్ బి పొజిషన్స్ అన్నమాట. గ్రూప్ సి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు ఫార్మసిస్ట్ 1 వేకెన్సీ ఉంది. స్టెనోగ్రాఫర్ 1 వేకెన్సీ, టెక్నీషియన్ 8 వేకెన్సీస్ అలాగే జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్‌తో మన ముందుకైతే రావడం జరిగింది. వచ్చేసి మనకు గ్రూప్ సి వేకెన్సీస్ అనమాట ఇవి. అలాగే మనకు లెవెల్ 5 అండ్ లెవెల్ 4 అండ్ లెవెల్ 3కి సంబంధించిన బ్యాండ్ పే అయితే ఉండడం జరుగుతుంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి సమర్థ్ పోర్టల్ అని ఈ పోర్టల్‌లో మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా. 31 జులై వరకైతే నైట్ 12 పీఎం లోపైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ ఉంటుందో వాళ్ళైతే ఔట్‌రైట్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో, ఇనీషియల్‌గా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మిమ్మల్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితుర్రో లేదో స్క్రూటినీ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. 90% జాబ్ అయితే షార్ట్ లిస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతుంది. సో, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెట్టాలా? ఇంటర్వ్యూ పెట్టాలనేది డిసైడ్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కేవలం అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో పెట్టుకున్న తర్వాత మీకైతే షార్ట్ లిస్ట్ అయితే మీ ఈమెయిల్ ఐడీకి గాని, మొబైల్ నంబర్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో, ముందుగా మనం వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 31/7/2025కి అయితే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. మనకొచ్చేసి ఇక్కడ యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓసీ, ఓబీసీకి 13 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూ ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, మనం ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిఫరెంట్ పీడీఎఫ్ ఫైల్ అనేది ఉంది. సో, ఆ పీడీఎఫ్ ఫైల్ అనేది మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2019కి సంబంధించిన నాన్ స్టాప్స్ ఇన్ ఎన్‌ఐటీస్ నోటిఫైడ్ బై సర్క్యులర్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో, అది డౌన్‌లోడ్ చేసుకొని మీకు చూపిస్తానిప్పుడు. ఓకే.
సో, ఇనీషియల్‌గా మనం వచ్చేసి జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో, పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేశాను. సో, జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకొచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇది గ్రూప్ సి కేటగరీకి సంబంధించింది. గ్రేడ్ పే చూసుకుంటే మనకు 5,200 నుంచి 20,200 అయితే ఉంటుంది. సో, సాలరీ మనకు అప్రాక్సిమేట్‌గా 35,000 వరకైతే వస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 27 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వద్దు. 27 ప్లస్ మనకు ఒకవేళ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే దానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. మన క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనక సెకండరీ ఎడ్యుకేషన్, సీనియర్ సెకండరీ, ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేసే మీకు మినిమమ్ టైపింగ్స్ చేసే ప్రొఫిషియన్సీ ఉంటే కూడా మీకు అడ్వాంటేజ్ అనమాట. డిజైరబుల్ స్కిల్స్ వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్ ఉంటే డిజైరబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే ఏజ్ బార్ నాట్ అప్లికబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్‌పీరియన్స్ బట్ మస్ట్ పొసెస్ అట్‌లీస్ట్ 10+2 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే జూనియర్ అసిస్టెంట్ గురించి అయితే తెలిసిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం. మనకు టెక్నీషియన్ కూడా గ్రూప్ సి కిందకి రావడం జరుగుతుంది. దీనికి కూడా బేసిక్ పే 5,200 నుంచి 20,200 అనమాట. ఆల్‌మోస్ట్ 35,000 అయితే సాలరీ రావడం జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా కూడా దీనికి కూడా 27 ఇయర్స్ అనమాట. అలాగే క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకొచ్చేసి 60% మార్క్స్ ఉండాలా విత్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట. లేదా సీనియర్ సెకండరీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ అండ్ ఐటీఐ కోర్స్ 1 ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా 10థ్ క్లాస్‌తో 60% మార్క్స్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఫర్ 3 ఇయర్స్ డ్యూరేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రొబేషనరీ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక పొజిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి మనకొచ్చేసి గ్రూప్ సి క్యాడర్ అనమాట. దీనికి కూడా బేసిక్ వచ్చేసి 5,200 నుంచి 22,200 వరకైతే ఉంటుంది. 27 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అనమాట. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే దీనికి కూడా ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ మీకు స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ ఉంటే మీకు జాబ్ రావడం అయితే చాలా ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఇన్ కంప్యూటర్ ప్రాసెసింగ్ అయితే మీకు డిజైరబుల్ అనమాట. అది మ్యాండేటరీ కాదు. డిజైరబుల్ అనమాట. సో, అలాగే మనకొచ్చేసి ప్రొబేషన్ వచ్చేసి 1 ఇయర్ అయితే ప్రొబేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి 100% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట. సో, నెక్స్ట్ పొజిషన్‌కెళ్ళిపోదాం. వచ్చేసి ఫార్మసిస్ట్ అనే పొజిషన్ కూడా వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా గ్రూప్ సి క్యాడరే. దీనికి కూడా బేసిక్ పే 5,200 నుంచి 20,200 వరకైతే ఉంటుంది. మనకు గ్రేడ్ పే 27 ఇయర్స్ అయితే మాక్సిమం అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనక ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫార్మసీకి సంబంధించిన ఆహ్, మనకు డిసిప్లిన్‌లో విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పడం జరిగింది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేద్దాం. ఒకవేళ ఎలిజిబిలిటీ మీ మీట్ అయితే అప్లై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సూపరింటెండెంట్ పొజిషన్‌కి గ్రూప్ పి పొజిషన్ అనమాట. దీనికి బేసిక్ పే 9,300 నుంచి 34,800 అనమాట. సాలరీ ఆల్‌మోస్ట్ 50,000 వరకైతే ఉంటుంది. సో, ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 30 ఇయర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో, అలాగే మనకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎన్‌డీసీ డిసిప్లిన్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్ ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్‌షీట్‌లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుందనమాట. సో, అలాగే మనకి ఇది కూడా 1 ఇయర్ మనకు ప్రొబేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనము జూనియర్ ఇంజినీర్ సాస్ అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే మనకు వచ్చేసి గ్రూప్ బికి సంబంధించిన ఇది కూడా క్వాలిఫికేషన్. దీనికి కూడా బేసిక్ పే 9,334,800 ఆల్ ఇన్ మనకొచ్చేసి 40 అంటే 50,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. 30 ఇయర్స్ అయితే మాక్సిమం. దీనికి కూడా మనకు ఫస్ట్ క్లాస్ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సివిల్ ఇంజినీరింగ్‌లో. అలాగే మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అని మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సాస్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్, డ్రామా, మ్యూజిక్ ఇవి ఇలాంటివి ఉన్న అందరూ సాస్ అసిస్టెంట్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. డిజైరబుల్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇది వచ్చేసి ఈ వేకెన్సీ వచ్చేసి మనకు జూనియర్ ఇంజినీర్ సాస్ అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి ఫైనల్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. ఇది కూడా గ్రూప్ బి అనమాట. దీనికి కూడా సాలరీ 50,000 వరకైతే రావడం జరుగుతుంది. 30 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అనమాట దీనికి. సో, దీనికి కూడా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంసీఏ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉంటే సరిపోతుంది. లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. దీనికి కూడా 1 ఇయర్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. సో, ఇవి అండి. సో, ఇవొచ్చేసి మనకు
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఏజ్ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే బేసిక్ పే ఎంతుందనో దాని గురించి కూడా డిస్కస్ అయితే చేసుకున్నాం. సో, ఇదొచ్చేసి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా సమర్థల్ వెబ్‌సైట్‌లో. సో, ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ కూడా నేను యూట్యూబ్ వీడియోలో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీస్‌కెళ్ళిపోతే గనుక రూ. 500 అది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓసీ కేటగిరీకి. ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అయితే ఎటువంటి అమౌంట్ లేకుండా మీరు జస్ట్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని చూస్తున్నాను. సో, మోస్ట్‌లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఇంకొకసారి లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి అది షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు కావాల్సిందైతే ప్రొవైడ్ చేశాను. ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు కేవలం ఇంటర్మీడియేట్ అర్హతతో. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.